నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన వేశారు. ఈ నిర్బంధానికి పహారా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నా, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలైపోయాయమ్మా. నువ్వే లేని లోకాల నేను సర్వమే ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఎంత నువ్వుంటే మాయం ఉందంటూ ప్రతిరోజు మురిసేదమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, శిక్ష వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను సర్వమల్లె మిగిలానమ్మా. నాన్న మాట్లాడతానా? శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను సర్వమల్లె మిగిలానమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? ఆ మూడు పిల్లలు మధ్య ఎందుకు కలిగే బయటకి వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ? డాడీ, డాడీ, చూసారా? ఇది మీ అమ్మగారి గడ్డ. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. రైనా నిన్ను తెలిసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఎలా బ్రతకనివ్వు. ప్రేమ చెప్పాడుగా నీ కొడుకు, ఇక బయలుదే. ఏ నోములో చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన విదే దూరమై ఓడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో ఒకే గంగతో గుండె కలిసిపోలేన జగదీశ. ఎటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. ఈ కన్ను అది చూడదా, ఈ కంది తడియారదా. అమ్మా అమ్మా లేవా అమ్మా. పిన్ని పిన్ని ఏంటి కాళ్ళు ఇష్టమైపోతుంది పిన్ని, కొంచెం జెలిసి పెట్టావా? పిన్ని జడయి పిన్ని డ్రెస్ ఈ రోజు ఏంటి నాకు దాచారు. అయినా మీ అమ్మ నాన్న కూతురు పొద్దు నాకేంటి ఈ దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుంటాయి. జరిగిన
చివరికి నువ్వు కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏంటి నేను చెప్పింది ఏం ఆలోచించు. సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడుతున్నాను, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుక కానీ మానం చంపుకోండి, నేను బతకలేదు. దా నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి మీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలదొప్పానండి. ఈసారి కనుక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్నపిల్లని కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదురుస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? బ్రతుకుముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడ పుట్టిన చెయ్యి వైతివి, ఇలా రకరకాల అవసరాలు తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్ర అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందన. గట్టిగా చప్పట్లతో వచ్చినారని ఆశీర్వదించాలనుకుంటున్నా. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొన్నటువంటి